పోలీసులు కానీ ఇటు సిఆర్పిఎఫ్ వాళ్ళు కానీ అడ్డుకుంటున్నారు. చూడొచ్చు ఇక్కడ పోలీస్ వెహికల్స్ కూడా మనకి వ్యాన్లన్నింటినీ కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. ఇటు బీజేపీ నేతలందరూ కూడా బయటకు వచ్చి ధర్నా చేసి వీరు అక్కడ వెళ్ళడానికి వీరు ప్రయత్నం అయితే వీరు చేస్తున్నారు. వీరితో ఒకసారి మాట్లాడదాం. విజయ్ రాహుల్ గాంధీ నీ యొక్క పార్టీకి నిన్న ఏ విధంగా మరి కాంగ్రెస్ పార్టీ ఎల్ఓపిగా ఉండి కూడా రాహుల్ గాంధీ గారు మోడీ గారి యొక్క ఇల్లు ముట్టడించడం మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. మరి జెన్సీని తప్పుదోవ పట్టే విధంగా మరి వాళ్ళు రెచ్చగొట్టి ఈ రోజు మరి కాంగ్రెస్ పార్టీ మరి బీజేపీని ఎదుర్కోకుండా జెన్సీని తప్పుదోవ పట్టించి వాళ్ళని ఇబ్బంది పెట్టే మరి కాంగ్రెస్ పార్టీ మరి వెంబడే క్షమాపణ చెప్పాలని చెప్పి మేము కోరుకుంటాము. ఈరోజు మేము శాంతియుతంగా గాంధీ భవన్ వైపు తరలిస్తుంటే మరి పోలీస్ శాఖ వాళ్ళు అరెస్ట్ చేయడం జరుగుతుంది, మా కార్యకర్తలు కొట్టడం జరుగుతుంది. మరి మేము వీటికి భయపడము. విదేశీ శక్తులన్నీ కలిసి కూడా జెన్సీని తప్పుదోవ పట్టించి ఈరోజు మరి మోడీ గారి యొక్క పాలనని మరి మీరు ఏ విధంగా తట్టుకోలేక జెన్సీని తప్పుదోవ ఇప్పుడు మనతో పాటు ఓబీసీ ప్రెసిడెంట్ ప్రదీప్ కుమార్ గారు ఉన్నారు, భాగ్యనగర్ జిల్లాకు సంబంధించి. సో ఇతనితో మాట్లాడి అసలు ఈ జెన్జీకి సంబంధించిన ఏదైతే మనకి పేపర్ లీకేజ్కి సంబంధించి ఇప్పుడు ధర్నాలు అయితే జరుగుతున్నాయో అసలు ఇప్పుడు బీజేపీ నేతల్ని ఇక్కడ పోలీసులు అడ్డుకోవడం ఏదైతే ఉందో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, అసలు పోలీసులు మరి ఇంత క్రుయాలిటీ చూపిస్తున్నారు అంటూ కూడా కొంతమంది మాట్లాడుతున్నారు. సో దీనిపై యాక్చువల్లీ పేపర్ లీక్ విషయంలో బీజేపీ చాలా స్పష్టంగా ఉంది, దానికి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఇంకా కూడా ఈరోజు కూడా మన గవర్నమెంట్ డిక్లేర్ చేసింది ఇంకో స్పెషల్ ఎంక్వైరీ పెట్టిస్తామని, దానికి ఎవరు బాధ్యుల్లో వాళ్ళని శిక్షిస్తామని కూడా చెప్పిన తర్వాత కూడా నిన్న కావాల్సుకొచ్చి ఏదో ఉద్దేశపూర్వకంగా ధర్నా చేపట్టారు. పోనీ అది ధర్నా లీకేజ్ గురించేనా అని క్వశ్చన్ చేసుకుంటే ఆడ వచ్చిన వాళ్ళు ఎవరికి ఆ లీకేజ్ గురించి తెలియదు. ఆ లీకేజ్ క్వశ్చన్ పేపర్లు ఏ లీక్ అయిందో తెలియదు ఎవరికి. మీలాంటి వాళ్ళు క్వశ్చన్ చేస్తే ఎవరు ఎడ్యుకేషన్ మినిస్టరో తెలియదు, ఎవరు ఏ పేపర్ లీక్ అయిందో తెలియదు, ఏ ఎగ్జామ్ లీక్ అయిందో కూడా తెలియదు. వచ్చిండ్రు, ధర్నా చేసిండ్రు, లాఠీ పోలీసుల మీద ఎగబడ్డారు, పోలీసులనే కొట్టాలని, మిలిటరీ వాళ్ళని కొట్టాలని ప్రయత్నం చేసిండ్రు. అందుకే రాహుల్ గాంధీ కూడా అట్లాంటి వాళ్ళనే సపోర్ట్ చేస్తున్నాడు. సపోర్ట్ చేసినందుకు దేశద్రోహులను సపోర్ట్ చేస్తున్నట్టే. అక్కడ దేశద్రోహులే ఉన్నారు. దేశాన్ని సపోర్ట్ చేసి దేశాన్ని డెవలప్మెంట్కి ఆస్కారం ఉన్న వాళ్ళు కాదు. నిన్న స్పష్టంగా తెలిసిపోయింది. రాహుల్ గాంధీ కూడా ఆలోచించాలి. దేశాన్ని ఇంత బలోపేతం చేసి 12 సంవత్సరాల గవర్నెన్స్లో నరేంద్ర మోడీ గారు దేశాన్ని ఉన్నత స్థితికి తీసుకెళ్లారు. ఆ ఉన్నత స్థితిని తీసుకుపోయినప్పుడు నువ్వు దానికి ఏమంటారు సపోర్ట్ చేయకుండా పర్వాలేదు, కానీ అడ్డుపడకూడదు. అడ్డుపడి నువ్వు నరేంద్ర మోడీ వ్యతిరేక అయిపోయినావు, దాంతోపాటు దేశ వ్యతిరేక అయిపోయినావు. ప్రతిదానికి దేశాన్ని కించపరిచేలా నువ్వు దేశం బయట పోయి మాట్లాడుతున్నావు. నిన్న కూడా అందరూ దాంట్లో ఉన్న వాళ్ళంతా దేశద్రోహులు, దేశ విద్రోహులు, దేశాన్ని కించపరిచే వాళ్ళే ఉన్నారు. దానికి నువ్వు నిన్న సపోర్ట్ చేసినావు. అందుకే మేము దానికి విరుద్ధంగా దాన్ని ఖండిస్తూ మేము ఈరోజు కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్ని ముట్టడిస్తామని మేము పిలుపునిచ్చాము. పొద్దున్న 9 గంటలకు పిలుపునిస్తే ఇప్పుడు 12 గంటలకు ఇంతమంది వచ్చారు. ఓన్లీ వితిన్ 1 అవర్ 2 అవర్స్లో అందరం జమ అయినాం. మేము వెళ్ళాము. కాకపోతే పోలీస్ వాళ్ళు మమ్మల్ని అడ్డుకున్నారు. మేము వాళ్ళని రెస్పెక్ట్ చేసే మేము కూడా వాళ్ళని కోఆపరేట్ చేసాం. మాట్లాడతాము డైరెక్ట్ ఘర్షణలకు అయితే వద్దు అన్నట్టు కూడా మాట్లాడడం జరుగుతుంది. సో దీనిపై మీ అభిప్రాయం ఏంటి? ఒక జెన్జీలుగా విద్యార్థుల కోసం వాళ్ళు ఖచ్చితంగా చేస్తలేరు మేడం. విద్యార్థులు అనేక సమస్యలు ఇంతవరకు పోరాడు. వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా 18 పేపర్స్ లీక్ అవడం జరిగింది. మొన్న చూస్తే పహల్గామ్ అటాక్ లో కూడా మన ఆర్మీ సోదరులను కొన్ని చంపడం జరిగింది. అది కూడా మన హిందువా లేదా చూసి చంపడం. అప్పుడు ఎక్కడ పోయింది మీ కాంగ్రెస్ పార్టీ? మన గుడిలలో ధ్వంసం అవుతుంటే, అమ్మవార్లు ధ్వంసం అవుతుంటే అప్పుడు ఎక్కడ పోయింది కాంగ్రెస్ పార్టీ? యూత్ కి ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఇలిటరేట్స్ ఉన్నారు, ఎడ్యుకేషన్ పరంగా కానీ యూత్ ఆపర్చునిటీస్ కానీ లేవు. అప్పుడు ఎక్కడ పోయింది కాంగ్రెస్ పార్టీ? కేవలం మతం కానీ మా పార్టీని కించపరచనికే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఒక డ్రామా. ఇదంతా కాంగ్రెస్ అనేది స్కామ్ల పార్టీ, బీజేపీ అనేది స్కీముల పార్టీ.
మేము క్లియర్ గా చెప్తున్నాం మరి ఢిల్లీలో విద్యార్థుల మీద లాఠీ చార్జ్ కూడా జరిగింది కదా, మరి దానిపై ఏం సమాధానం చెప్తారు? వాళ్ళు విద్యార్థులు కాదు మేడం, విద్యార్థులు ఒక్కళ్ళు కూడా నీట్ వల్ల వాళ్ళు బాధపడ్డ వాళ్ళు ఒక్కళ్ళు కూడా అక్కడ లేరు. అంతా డ్రామా చేపిస్తున్నాం. వాళ్ళు అక్కడ నిరసన చేసిన వాళ్ళకి కనీసం నీట్ ఫుల్ ఫామ్ కూడా తెలియకుండా వాళ్ళు నిరసన చేసినారు. నీట్ అంటే ఏందో తెలియదు, అది ఎన్ని మార్క్స్ కి ఉంటుందో తెలియదు, అవన్నీ ఏం తెలియకుండా నిరసన చేసి మేము విద్యార్థులు అంటే అది టోటలీ తప్పు మేడం. అన్ని తెలుసుకొని ఒక విద్యార్థిగా నేను కూడా ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్ గా చెప్తున్నా, బీజేపీ అనేది ఎప్పుడు విద్యార్థులకు అండగా ఉంటుంది. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. ఇప్పుడు వాళ్ళు విద్యార్థులు అయినప్పటికీ కాకపోయినప్పటికీ లూటీ చార్జ్ చేసి రక్తపాతం సృష్టించడం అనేది నేరం కాబట్టి అని అనేసి కొంతమంది దీనిపై వ్యక్తులు కూడా మాట్లాడడం జరుగుతుంది. సో దీనిపై మీ అభిప్రాయం ఏంటి అసలు? వాళ్ళు విద్యార్థులు కాకపోయినా మా పార్టీని కించపరిచడానికి ఒక వైలెన్స్ క్రియేట్ చేసి మొత్తం న్యూసెన్స్ చేశారు కాబట్టి లాఠీ చార్జ్ అయింది మేడం అక్కడ. అది కాకపోతే మా పార్టీ ఏదో సొంతంగా చేపించింది అట్లా అని కాంగ్రెస్ పార్టీ చెప్తున్నా, అది టోటలీ రాంగ్. మేడం ఇప్పుడు పోలీసులంతా కూడా మనకి బీజేపీ నేతలను ఎవరిని కూడా అక్కడ గాంధీ భవన్కి వెళ్ళనివ్వకుండా ఆపడం అయితే జరిగింది. అసలు ఎందుకని మరి ఇంతమంది పోలీసులు పెట్టి ఆపవలసిన అవసరం లేదు అంటూ కూడా కొంతమంది దీనిపై వ్యాఖ్యలు కూడా చేస్తున్నారు. సో దీనిపై మీ ఒపీనియన్? వాళ్ళ పిల్లోడిని కాపాడుకోవడానికి, రాహుల్ గాంధీ అనే ఒక పప్పుని కాపాడుకోవడానికి రేవంత్ రెడ్డి గారు చేస్తున్న పనిది. అండ్ అక్కడ వాళ్ళు చేస్తున్న ధర్నా కాదు, సిజేపీ ప్రొటెస్ట్ ఈజ్ బీన్ ఆర్గనైజ్డ్ అండ్ 10% ఆఫ్ ద స్టూడెంట్సే ఉన్నారు అక్కడ జెన్యూన్. అండ్ వాళ్ళు కూడా డిసప్పాయింట్ ఉన్నారు ఆ ప్రొటెస్ట్లో. నేను కూడా ఐ వాస్ దేర్. ఫస్ట్ వీళ్ళు సిజేపీ ప్రొటెస్ట్ చేసినప్పుడు వెళ్ళి నేను చూసా అక్కడ ఎవరెవరు ఉన్నారు. అసలు స్టూడెంట్స్ 5 to 10% ఉన్నారు, 90% పెయిడ్. అక్కడ ఫుడ్, స్నాక్, చాయ్ పానీ కోసం వస్తున్నారు, వాళ్ళందరినీ గ్యాదర్ చేస్తున్నారు, జెండర్ అవన్నీ కూడా మాట్లాడుతున్నారు. సో ఇట్స్ మోర్ లైక్ స్టేజ్ ప్రొటెస్ట్ దాన్ యాక్చువల్ ప్రొటెస్ట్. అది స్టూడెంట్స్ గురించే కాదు, నీట్ ఎగ్జామినేషన్, రీ ఎగ్జామినేషన్ పీస్ఫుల్గా జరిగింది. 11 lakh స్టూడెంట్స్ పాస్ అయ్యారు, దే ఆర్ ఆల్ హ్యాపీ అండ్ వాళ్ళు కాలేజెస్లో జాయిన్ అయ్యి ఉన్నారు. వీళ్ళు ఇక్కడ ఏం ఫైట్ చేస్తున్నారు? సరే, జరిగిన పేపర్ లీక్కి అది ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, ఓవర్ నైట్ అయిపోదు కదా. సో దానికి రాహుల్ గాంధీ హై సెక్యూరిటీ ఉన్న మన పిఎంఓ 7 లోక్ కళ్యాణ్ మాకు ముట్టడించడం అనేది చాలా రాంగ్. దానికోసం మేము కండమ్ చేసుకుంటూ ముట్టడిద్దామని చూస్తే మమ్మల్ని ఒక అడుగు కూడా అటు వేయనట్లేరు. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు కావచ్చు, ఇటు ప్రియాంక గాంధీ గారు కావచ్చు, వేరే స్వలాభాల కోసమే దీని అంతటినీ కూడా లేవనెత్తుతున్నారు అంటూ కూడా కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు. సో దీనిపై మీ ఒపీనియన్ ఏంటి? అంటే నిజంగానే వాళ్ళ సొంత లాభాల కోసమే ఇలాంటి ఘర్షణలు కూడా తీసుకొస్తున్నారు అనుకోవచ్చు? ఆబ్వియస్లీ ఇట్స్ అవుట్ ఇన్ ఓపెన్. మీరు ఎక్కడికైనా వెళ్ళి సర్చ్ చేసి చూసుకోండి. దే ఆర్ ఆల్ పెయిడ్ మీడియా, పెయిడ్ ఇది ఏమంటారు, అక్కడ ఉన్న వాళ్ళు ఏమో ప్రొటెస్టర్స్ పెయిడ్ వాళ్ళు. డీప్ స్టేట్, సరోస్ గ్యాంగ్, యాంటీ నేషనల్స్ వీళ్ళకి స్పాన్సర్ చేస్తుంది. మనకన్నా ముందే సిఐఏకి ఇన్ఫర్మేషన్ ఉంది ప్రొటెస్ట్ ఎక్కడ జరుగుతుందో, ఎక్కడ గొడవ కాబోతుందో. సో దిస్ ఇస్ ఆల్ స్టేజ్డ్, అక్కడ జెన్యూన్ ప్రొటెస్ట్ జరగట్లేదు. సో విద్యార్థుల కోసమే అయితే మనకి పిఎం మోడీ గారు ఇంటికి వెళ్ళి ధర్నా చేయాల్సిన అవసరం ఏముందంటూ కూడా కొంతమంది మాట్లాడారు. సో దీనిపై దే ఆర్ అగేన్స్ట్ మోడీ. సింప్లీ దే ఆర్ నాట్ విత్ స్టూడెంట్స్, దే ఆర్ అగేన్స్ట్ మోదీ. ఏ ఛాన్స్ దొరికితే ఆ ఛాన్స్ని యూటిలైజ్ చేసుకోవడానికి మిస్యూజ్ చేస్తున్నారు పవర్. ఎల్ఓపి బీయింగ్ ఎల్ఓపి, హీ షుడ్ బిన్ పార్లమెంట్ సెషన్ కంటిన్యూస్గా ఫస్ట్ డే 8 సెషన్స్ అడ్జాయిన్ చేశారు. లోక్సభ, రాజ్యసభ 6 సెషన్స్ అడ్జాయిన్ చేశారు. మళ్ళీ సెకండ్ డే సేమ్ థింగ్, కపుల్ ఆఫ్ క్రోర్స్ ఆఫ్ రూపీస్ లాస్. అది మన ట్యాక్స్ పేయర్స్ మనీ. అదంతా కూడా లాస్ ఎవరు బేర్ చేయాలి? వీళ్ళు చేసే స్టూపిడిటీ, చైల్డిష్ బిహేవియర్. రాహుల్ గాంధీ నిన్న చూస్తే అక్కడ కూర్చొని క్యాండీస్ తింటున్నాడు. మీరు చూసుంటే క్యాండీస్ తిని షేర్ చేసుకుంటే ట్యాక్స్ చేసుకొని కూర్చుంటున్నాడు. అదా రాహుల్ గాంధీది ఎల్ఓపి బీయింగ్ ఎల్ఓపి అయినా చేయాల్సిన పని. If he really wants to fight in a parliament. Why on roads? That too in front of Modi ji's residence. సో అది చూసాం కదా, విద్యార్థుల కోసం అనే పేరుతో చేసే ఈ ధర్నా ఏదైతే ఉందో కూడా అదంతా కూడా వాళ్ళ స్వయం లాభం కోసం, స్వయం లాభాల కోసమే వారంతా కూడా దీన్ని లేవనెత్తుతున్నారు అంటూ కూడా చెప్తున్నారు. అందులో విద్యార్థులు కూడా లేరు. వారందరూ కూడా అక్కడికి వచ్చిన వారు, చూడడానికి వచ్చిన వారు కావచ్చు, లేకుంటే వారు వేరే సందర్భాల్లో వచ్చిన వారు కావచ్చు, వాళ్ళందరినీ కూడా రెచ్చగొట్టి మరి ఆ ధర్నాల్లోకి దింపుతున్నారంటూ కూడా ఇక్కడ బీజేపీ వాళ్ళ నేతలు కూడా మనకు మాట్లాడడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ ఉన్న వారితో కూడా ఒకసారి మనం మాట్లాడి మిగిలిన వివరాలను కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.